మన ఊరు మన ఊరు మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలు ప్రభుత్వ బడుల ముద్దు ప్రభుత్వ బడుల ముద్దు ప్రభుత్వ బడుల ముద్దు ప్రభుత్వ బడి చదువుల తల్లి ఒడి ప్రభుత్వ బడి చదువుల తల్లి ఒడి ప్రభుత్వ బడి చదువుల తల్లి ఒడి మన ఊరు మన బాధ్యత మన ఊరు మన పని మన పిల్లలు మన బాధ్యత మన పిల్లలు మన బాధ్యత మన పిల్లలు మన బాధ్యత మన బడి మన ఊరు మన బడి మన పిల్లలు మన బాధ్యత మన పిల్లలు మన బాధ్యత మన పిల్లలు మన బాధ్యత మన బాధ్యత ప్రభుత్వ బడి చదువుల తల్లి ఒడి ప్రభుత్వ బడి. హలో ఉజ్వల, దిస్ ఈస్ తనుశ్రీ, ఫీల్డ్ న్యూస్ రిపోర్టర్ ఆఫ్ జెడ్పీహెచ్ఎస్ నడుపూరు. ప్రస్తుతం మన పాఠశాలలో మన ప్రధానోపాధ్యాయుల వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ 2026-27 సంవత్సరంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కొరకు వ్యూహాలను రూపొందించారు. అందులో భాగంగా ఉపాధ్యాయులు గ్రామాలను పర్యటించి తల్లిదండ్రులకు విద్య యొక్క అత్యున్నతను తెలిపి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మన ప్రధానోపాధ్యాయుల వారు ఉపాధ్యాయుల వారు విద్యార్థులు అందరూ కలిసి ఎన్రోల్మెంట్ డ్రైవ్ కు వెళ్తున్నారు. ఇక్కడ జరిగే విశేషాలు ఏంటో మన ప్రధానోపాధ్యాయుల వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మీ పాఠశాలలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరుగుతుంది కదా, దాని గురించి మీరు కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఓకే అమ్మా, మన పాఠశాలలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసము గత జనవరి నుంచి ఒక పద్ధతి ప్రకారము మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా అద్భుతమైన వ్యూహాలు రచించారు. ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వము బడి పిలుస్తుందనే కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే జనవరి నుంచే కూడా మా ఉపాధ్యాయులు మన పాఠశాల యొక్క సాధించిన విజయాలను, గొప్ప చొరవలను, వినూత్నమైన అంశాలన్నింటినీ కూడా యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం మొదటిది. అయితే రెండోది పాదయాత్ర అనేది రాజకీయ నాయకులు చేస్తారేమో కానీ మా ఉపాధ్యాయులు అయితే ఇంటింటికి తిరిగి, అంటే పాఠశాలలో ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో అది ఈ చుట్టుపక్కలందరికీ పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి పాంప్లెట్స్ ప్రింట్ చేయడము, అదేవిధంగా ఆహ్వాన పత్రాలు అందజేయడము, ఒకసారి పాఠశాలకి వచ్చి చూసి వెళ్ళండి అని ప్రత్యక్షంగా, అంటే సాధారణంగా బొట్టు పెట్టి పిలుస్తారు చూశారు కదమ్మాయి, అలాగే ప్రతి ఇంటికి మా ఉపాధ్యాయులు 10 బృందాలుగా ఏర్పాటు చేసుకుని మా ఫీడింగ్ గ్రామాలన్నింటినీ కూడా ఇంటింటికి సర్వే చేయడం అనేది చేసి ఆహ్వానించడం అనేది జరుగుతున్నది. పాఠశాల వచ్చి చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వమండి అనేసి మాత్రమే మేము తెలియజేస్తున్నాము. అంటే గత 5 సంవత్సరాలుగా మేము సాధించిన విజయాలన్నీ కూడా పాంప్లెట్ రూపంలో ప్రింట్ చేయడము, అదేవిధంగా పోస్టర్స్ కూడా ప్రింట్ చేయడము, ఆ పోస్టర్స్లో ఉన్నవి వాస్తవాల్ని ప్రత్యక్షంగా చూసి మాత్రమే జాయిన్ చేయమని అడుగుతున్నాము. ఆ మేరకు అద్భుతమైన స్పందన అనేది ఉన్నది. అంటే ఇక్కడ ఒక మంచి పాఠశాల ఉన్నదనే విషయము చాలా మందికి తెలియకపోవడం అనేది ఒక లోపం కాబట్టి ఆ లోపాన్ని సవరించడం కోసము విజయోత్సవ ర్యాలీ గత సంవత్సరం చేశాము. అవి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా పాఠశాలకు సంబంధించిన సౌకర్యాలను కల్పిస్తున్న విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన పిల్లలందరూ కూడా జాతీయ స్థాయి వరకు గత 4 సంవత్సరాలుగా పార్టిసిపేషన్ అన్ని రకాల చేస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా మామూలు గ్రామస్తులందరికీ తెలియదు కాబట్టి పాంప్లెట్ రూపంలో వెళ్ళడము, ప్రతిదీ కూడా వివరించడము, వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తూ మీ పిల్లల బాధ్యత మాది అనే చెప్పడం ద్వారా చాలా అద్భుతమైన స్పందన ఉన్నది. మన జిల్లాలో 2వ అతిపెద్ద పాఠశాలగా గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్కసారి కూడా పిల్లలు తక్కువయ్యారనే బాధ లేకపోయినా, మేము మా దగ్గర ఎక్కువ మంది పిల్లలు ఉన్నా సరే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మొత్తం ప్రైవేటు పాఠశాల ముద్దు ఆ మేరకు అవకాశం ఉన్నా లేకపోయినా కొంతమంది ఫ్యాషన్ గానో లేదా ఫాల్స్ ప్రెస్టేజ్ రూపంలోనో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. సుమారు 3 లక్షలు, మినిమం 3 లక్షలు వాళ్ళు వేస్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో అన్ని సౌకర్యాలు అనేక పాఠశాల కంటే, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల కంటే అన్ని సౌకర్యాలు మెరుగైన పాఠశాలని ఒక్కసారి మేము ఎక్స్పోజర్ చేసి, అంటే ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ సౌకర్యాలు ఉన్నాయి, అదేవిధంగా విజయాలు అనేది అద్భుతమైన విజయాలు సాధిస్తున్నామని పూర్తి స్థాయిలో మొత్తం అందరికీ చూపించడం వలన వాళ్ళు కూడా నమ్మకం పెంచుకున్నారు. అందుకే వస్తున్నారు, చూస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా ప్రత్యేకంగా చేయమన్నది కాబట్టి ఈరోజు బడి పిలుస్తుందనే కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలుపెట్టి మళ్ళా చివరి వరకు చేస్తున్నాం. అలాగే గత సంవత్సరం కూడా ఎవరో చెప్పారు అని కాకుండా మా ఉపాధ్యాయ బృందము
మా చాలా ధైర్యంగా రండి, ఏదైనా సరే మీ పిల్లల యొక్క భవిష్యత్తులో చిన్న తేడాలు ఉన్నా సరే మమ్మల్ని అడగండి అని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారంటే అది మా అందరి యొక్క సమిష్టి విజయంగా, సమిష్టి సహకారంగా చేస్తున్నాము. మా పాఠశాలలో అన్ని పాఠశాలలో ఉండే సౌకర్యాలతో పాటు అనేక సౌకర్యాలనే అవన్నీ కూడా వివరిస్తున్నాము. ఆ వివరించి ప్రత్యక్షంగా చూసి రండి మా పాఠశాలకి అని చెప్తున్నాము. మా అదృష్టం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎలాగా మా దగ్గరికి వస్తారు. అది కాకుండా చుట్టుపక్కల ఉండే కొన్ని ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా, కొన్ని ప్రముఖ పాఠశాల పేర్లు చెప్పకూడదు కానీ ఆ పాఠశాల నుంచి కూడా గత సంవత్సరం ఏకంగా 172 మంది జాయిన్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువ మంది జాయిన్ అవుతారని, జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం అనేది లేకుండా ఉన్నాయి. అది మా పాఠశాల యొక్క ఉపాధ్యాయ బృందం యొక్క గొప్పతనము. వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఇక్కడే చదువుతున్నారు. చదివి సంతృప్తిగా మాత్రం పాఠశాల నుంచి వెళ్తున్నారు. కేవలం మార్కులు యంత్రాలుగా కాకుండా మా పిల్లల్ని విలువల శిఖరాలుగా మేము తయారు చేస్తున్నాము. సమాజంలో ఎట్లా ఉపయోగపడతారు, ఏ కోర్సులు ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాము. పాఠశాల అయిపోయిన వెంటనే మా పని అయిపోయిందని కాకుండా ఇప్పుడు కూడా సుమారు ఒక 15 మంది 20 మందికి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ కూడా మా ఉపాధ్యాయులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎవరు మాకు చెప్పలేదు, కానీ మా పిల్లల్ని అట్లా చేయడం, అట్లాగే దగ్గరుండి కాలేజీలకి జాయిన్ చేయడము, ఆ మీదకు కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది చేస్తున్నాము. కాబట్టి మా పాఠశాలలో చాలా మంది పిల్లలు వస్తున్నారు. అట్లాగే ఎన్ఎంఎంఎస్ అనేది నడుపూరు అంటే ఎన్ఎంఎంఎస్ అని మన గత 5 సంవత్సరాలు అంటే ఒక అర్ధ శతాబ్దం పైగా ఒకే ఒక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల నడుపూరు విశాఖ జిల్లాలో తన జెండాను ఎగరేస్తున్నది. అంటే జిల్లాలో ప్రథమ స్థానం వహిస్తున్నది. 5 సంవత్సరాలుగా కూడా మా పాఠశాల నుంచి 15 మంది ఒకసారి, 19 మంది ఒకసారి, 3వ సంవత్సరం 27 మంది, 4వ సంవత్సరం 21 మంది, ఈ సంవత్సరం అయితే ఏకంగా 19 మంది ప్రాథమిక జాబితాలో ఉన్నారు. కాబట్టి ఆ ఫలితాలు అనేవి కూడా మా ఉత్తమ ప్రతిభకి, మా ఉపాధ్యాయుల ఉత్తమ సామర్థ్యానికి ప్రతిబింబంగా ఉన్నది. కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు. అయితే మాకు పిల్లలు ఎక్కువ మంది ఉన్నా సరే పాఠశాలలో ఉండే సౌకర్యాలు మరింత ఎక్కువ మందికి అందజేయాలన్న ఉద్దేశంతో మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది చేస్తున్నాము. అట్లాగే కంప్యూటర్ ల్యాబ్ అనేది కేవలం ఒక 4 కంప్యూటర్లు పెట్టి కంప్యూటర్ ఫీజులు వసూలు చేయడం అనేది కొన్ని పాఠశాలలో ఉంటుంది. ఏకంగా మాకు 30 కంప్యూటర్లు ఉన్నాయి. ఆధునికమైన ఇంటర్నెట్ సౌకర్యంతో కలిగిన కంప్యూటర్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, ఫుల్లీ ఫర్నిష్డ్. అవన్నీ కూడా పిల్లలు తల్లిదండ్రులు వచ్చి చూసుకుని సంతృప్తి మాత్రం చెంది వెళ్తున్నారు. అదేవిధంగా ఆధునికమైన AI ల్యాబ్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది. ఆ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తును నిర్ణయించేది. ఆ మేరకు పిల్లలకి అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా ఇన్స్ట్రక్టర్ నియమించడం అనేది ప్రభుత్వం జరిగింది. ఆ AI ల్యాబ్ ను కూడా మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి లైబ్రరీ ఉంది, సోలార్ పవర్ ఉంది, వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ స్కూల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ స్కూల్. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అట్లాగే సైన్స్ కు సంబంధించిన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మా పిల్లలు పాల్గొంటున్నారు. అన్ని స్థాయిలో కూడా పార్టిసిపేషన్ అని ఉన్నది. అంటే శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి సుమారు 22 మంది పైగా సైన్స్ టీచర్స్, మ్యాథ్స్ టీచర్స్ కలిపి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిరంతరం శాస్త్రీయ పరిజ్ఞానం పెంచడానికి కావాల్సిన అన్ని రకాల కాంపిటీషన్స్ లో పాల్గొంటున్నారు. యువికా కార్యక్రమం అనేది ఉన్నది, ఇస్రో వాళ్ళ కాంపిటీషన్స్ ఉన్నాయి. అందులో కూడా మా పిల్లలు పార్టిసిపేషన్ అనేది చేస్తున్నారు. అంటే గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఏ పోటీ ఉన్నా సరే నడుపూరు పిల్లలు ఉండాల్సిందే, పార్టిసిపేట్ చేయాల్సిందే, ప్రైజ్ కొట్టాల్సిందే అనేసి మా ఉపాధ్యాయ బృందం మా పిల్లలందరినీ కూడా అట్లా తయారు చేసింది. తప్పనిసరిగా తల్లిదండ్రులందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేక అవసరాల గల పిల్లలు ఏకంగా 52 మంది ఉన్నారు. ఆ పిల్లల్ని సాధారణంగా జనజీవన స్రవంతిలోంచి కొంచెం దూరంగా ఉంచే పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఉపాధ్యాయులు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇంకొక 2 డిఎస్సి నిర్వహిస్తే ఇంకొక 2, అంటే మొత్తం 52 మందికి 3 టీచర్స్ స్పెషల్ గా CWSN పిల్లలు అని అంటారు, ప్రత్యేక అవసర గల పిల్లలు అంటారు, విభిన్న ప్రతిభావంతులు అనే వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలు కూడా మా పాఠశాలలో ఉన్నారు. ఆ మేరకు ఆ పిల్లలకి జాతీయ స్థాయి కాంపిటీషన్ కూడా పంపించడం అనేది గొప్ప విషయము. జాతీయ స్థాయిలో 5వ స్థానం మా స్కూల్ అబ్బాయికి వచ్చింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని దూరంగా ఉంచే పరిస్థితి కాకుండా మేమందరం కూడా హత్తుకుని దాచుకుని పిల్లల్ని
జనజీవన శ్రవంతులు అంటే అందరితో కలిపి పిల్లల్ని ఇక్కడ మేము పాఠాలు ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడే వాళ్ళ కోసం పనిచేయడం అనేది ఈ పాఠశాల యొక్క గొప్పతనం. అలాగే మొత్తము కంప్యూటర్ ల్యాబ్ కి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నది. ఇంకా ఐఎఫ్బి అనేది ఏకంగా 30 పైగా ఐఎఫ్బిలు ఉన్నాయి. అలాగే లైబ్రరీ అనేది మన విశాఖ జిల్లాలో ఏ పాఠశాలలో లేని విధంగా అద్భుతమైన సౌకర్యాలతో లైబ్రరీ ఉంది. అంటే ఏది కావాలంటే అది ఉంది, వినియోగించుకునేది మాత్రం 2%. సో కేవలం మరొకసారి మార్కుల యంత్రాలుగా కాకుండా పాఠశాలలో పిల్లలు జాయిన్ అయ్యారంటే తమకి నచ్చిన రంగంలో అద్భుతమైన అభినివేశం పెంపొందించేలాగా పిల్లల్ని తయారు చేసే అద్భుతమైన పాఠశాలలో ఉపాధ్యాయ బృందం ఉంది. కాబట్టి ఆ సౌకర్యాలు అందరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఇంటింటికి కూడా మేము వెళ్తున్నాము. దరిదాపు 7 రోజులు పైగా హల్దీ ఫంక్షన్ ఉంటే అక్కడ కూడా మా ఉపాధ్యాయులు వెళ్ళారు. అదేవిధంగా ఒక పెళ్లి ఫంక్షన్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళారు. 7వ తరగతి వరకు పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో ఉండి 8వ తరగతి ఎక్కడ జాయిన్ అవుతామనే ఉద్దేశం ఉన్న వాళ్ళ ఆ పాఠశాలకు కూడా వెళ్ళారు. ఇక్కడ దగ్గరే ఉన్న సీతానగరం హిల్ ఏరియా ఉంది, ఆ మాకంగా కొండ కూడా ఎక్కారు. అలాగే ట్యూషన్ సెంటర్స్ కి వెళ్ళారు. గత అంటే జనవరి నుంచి ఒక పద్ధతి ప్రకారము వెళ్తున్నాము, చైతన్య పరుస్తున్నాము. ఆ మేరకు ఒక అద్భుతమైన పాఠశాల, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న పాఠశాల, దాన్ని సరిగ్గా వినియోగించుకునే ఉపాధ్యాయ మానవ వనరులు ఇక్కడ ఉన్నాయనే ఉద్దేశాన్ని ప్రతి ఇంటింటికి చెప్పడం ద్వారా గత 5 సంవత్సరాలుగా కొన్ని పాఠశాలలో పిల్లలు తగ్గి ఉండవచ్చు, కానీ మా పాఠశాలలో ఒక్కరు కూడా తగ్గలేదు. ఆ సౌకర్యాలు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, మినిమం 3 లక్షలు సేవ్ చేసుకోవాలని, ఆ డబ్బుల్ని ఉన్నత చదువుల కోసము, డిగ్రీ అనంతరము ఉన్నతమైన చదువుల కోసం వినియోగించుకోవాలని మొత్తం మా ఉపాధ్యాయులందరం కూడా తల్లిదండ్రులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. పాఠశాల విద్యా కమిటీ అనేది ఒక యాక్టివ్ గా ఇక్కడ ఉన్నది. అదే విధంగా వాళ్ళ ద్వారా కూడా మా పాఠశాలలో ఏమైనా సౌకర్యాలు కల్పించాలంటే వాళ్ళ ద్వారా మనం తీసుకోవచ్చు. అంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం అనేది ఎప్పుడు ఏ సమయంలో వచ్చి మాట్లాడడానికి, పిల్లలకు సంబంధించిన సౌకర్యాలు చూసుకోవడానికి, పిల్లల యొక్క భావోగులు చూసుకోవడానికి ఒక ప్రజాస్వామిక వాతావరణం అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నది. అది మరింత ఎక్కువగా మా పాఠశాలలో ఉంది. ఈ సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకొని భారతదేశం గర్వించదగ్గ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, మరొకసారి చెప్తున్నాను, మార్కులు యంత్రాలు కాదు మాకు కావాల్సింది, ఒక ఉత్తమ పౌరులుగా, భారతదేశం గర్వించదగ్గ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి మా ఉపాధ్యాయ బృందము నిరంతరము 24/7 అంటాం కదా, అట్లా అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకా ఆన్లైన్ క్లాసులు అవసరమైనప్పుడు NMMS క్లాసులకి ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తున్నారు. అలాగే దసరా సెలవుల్లో క్లాసులు అనేది చెప్పారు. ఇప్పుడు వేసవి సెలవుల్లో కూడా ఖచ్చితంగా 1 గంట సేపు ఆన్లైన్ క్లాసెస్, చిన్న చిన్న అంశాలకు సంబంధించి, అంటే పిల్లలు చదువుకు దూరంగా ఉండకుండా చేయడం కోసము ఆన్లైన్ క్లాసెస్ ప్రభుత్వం నిర్దేశించకపోయినా మాకు చొరవ ఉంది కాబట్టి, పిల్లల అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ మేరకు మా ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో కూడా ఇంటి దగ్గర కూర్చుని పిల్లలకి పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సౌకర్యాలు అందరూ కూడా వినియోగించుకోవాలని మరొకసారి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఉపాధ్యాయ బృందం తరపున తప్పనిసరిగా ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో మేము విజయవంతం అవుతామని, ఆ మేరకు ప్రజల నమ్మకాన్ని మేము ఆల్రెడీ సంపాదించాం. దాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి మరలా ఈ 7 రోజులు ప్రభుత్వం నిర్దేశించినచ్చు. అంతేకాకుండా తర్వాత కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఎక్కువ మందిగా వచ్చే తల్లిదండ్రులు ఎక్కువ మంది సాయంత్రం ఉంటారు కాబట్టి సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు కూడా బృందాలుగా మేము తిరుగుతున్నాము. ప్రతి బృందంలో 8 నుంచి 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏ సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఆ సమస్యలు, వినూత్న కార్యక్రమాలు అన్ని కూడా చెప్తున్నారు. మేము ఖచ్చితంగా పాఠశాల మంచి అభివృద్ధి దిశలో వెళ్తున్నారు కాబట్టి మీ పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా మా పాఠశాలలో చేర్పించాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులారా, మీరు పాఠశాలలో జాయిన్ చేసిన తర్వాత మీ పిల్లలు ఏ విధమైన మార్పులు వచ్చాయని మీరు కేవలం ఒక 4-5 నెలల్లోనే ఖచ్చితంగా గమనిస్తారు. ఆ విలువలు నేర్పే, ఆ విలువలతో మీ తల్లిదండ్రుల గౌరవాన్ని నిలిపేలాగా మేము అందరినీ కూడా తయారు చేస్తామని పూర్తి స్థాయి హామీ అనేది మేము ఇవ్వగలుగుతున్నాము. మరొకసారి ఆలోచించండి. మీరు తప్పనిసరిగా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయండి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే డిజిటల్ స్టూడియో అనేది మన పాఠశాలలో ఉంది. పిల్లల్లో సృజనాత్మకత పెంచడం కోసం, కమ్యూనికేషన్ సౌకర్యాలు,
పెంచడం కోసం, పిల్లల్లో ఆధునికమైన ఉపాధి అవకాశాలు పరిచయం చేయడం కోసం ఒక స్టూడియో ఉంది. ఆ మేరకు మా తనుశ్రీ లాంటి రిపోర్టర్స్, అలాగే లైవ్ టెలికాస్ట్లు ఉన్నాయి. వాళ్ళని కూడా మనం ఆలోచించుకుని తప్పనిసరిగా అన్ని సౌకర్యాలు వినియోగించాల్సిందిగా కోరుతున్నాం. జడ్పీహెచ్ఎస్ నడుపురు, జడ్పీహెచ్ఎస్ నడుపురు, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మన నడుపూరు పాఠశాలలో ఈనాటి మన ఎన్రోల్మెంట్ డ్రైవ్ గురించి విశేషాలు ఇవి. కెమెరామెన్ శివతో ఫీల్డ్ న్యూస్ రిపోర్టర్ తనుశ్రీ. ఓవర్ టు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ న్యూస్ నడుపూరు గారు. జనవరి నుంచే ఎన్రోల్మెంట్ డ్రైవ్ కంటిన్యూ అవుతుందని ప్రధానోపాధ్యాయులు వారు చెప్పారు కదా, మరి మీ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కు వెళ్ళే ఉంటారు కదా, అప్పుడు మీ అభిప్రాయాలు ఏంటో తెలపండి. అంతేకాకుండా ప్రజల యొక్క ప్రతిస్పందన కూడా తెలపండి. థ్యాంక్ యూ అమ్మా. ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతావా, ఎవరు అడుగుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాం మా బృందం అంతా కూడా. మరి గౌరవ ప్రధానోపాధ్యాయులు గారు ఆదేశాల మేరకు, సూచనల మేరకు మేమందరం కూడా ఈరోజు గత 2 నెలలుగా 3 నెలల నుంచి కూడా అన్ని పెదగంటేట నడుపూరు హై స్కూల్ చుట్టుపక్కల ఉన్నటువంటి 360 degrees యాంగిల్లో అన్ని విలేజెస్ ని కవర్ చేసే విధంగా వీయపానపాలెం, కోనవానపాలెం, పెదకోరాడ, అలాగే బర్మా కాలనీ, అయ్యన్నపాలెం అన్ని కూడా, కోనవానపాలెం అన్ని కూడా తిరగడం, సిద్ధేశ్వరం కొండపైకి కూడా మేము వెళ్ళడం జరుగుతుందమ్మా. మరి ఆ మేరకు ప్రజల్లో మేము వెళ్తున్నప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకోకుండానే ఈ స్కూల్లో గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు అన్నింటినీ ఉద్దేశించి ప్రజలకి చాలా చైతన్యం ఉంది. సో మేము వెళ్ళడమే ఆలస్యంగా వాళ్ళందరూ మమ్మల్ని బ్రహ్మరథం పట్టి ఒక రకంగా మీ స్కూల్లో గత సంవత్సరం అడ్మిషన్స్ లేవంట కదా, నిజమేనా అనే అడిగేంత గొప్ప స్థాయిలో ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం జడ్పీహెచ్ఎస్ నడుపూర్కి ఉంది. ఈ స్కూల్లో 65 మంది టీచర్స్ కూడా అద్భుతంగా టీచింగ్ కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తున్నారన్నట్లుగా, అలాగే మరి కంప్యూటర్ సిస్టమ్ పట్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీ కానీ, అలాగే ఏఐ ల్యాబ్ పట్ల కానీ ప్రజలకు చాలా మంచి అవగాహన ఉంది. అలాగే పిల్లలు ఏ రంగంలో కావాలంటే ఆ రంగంలో అభివృద్ధి చెందేలాంటి ఒక మంచి వాతావరణం, వాళ్ళకి నిపుణత పెంచే విధంగా టీచర్స్ అందరూ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు అనేటటువంటి విషయం వాళ్ళందరికీ తెలిసే ఉంది. అలాగే వాళ్ళు నేషనల్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి విజయాలన్నింటినీ కూడా వాళ్ళు బాగా యూట్యూబ్ ద్వారా, మాకున్నటువంటి గొప్ప సాధన ఏంటంటే మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా యూట్యూబ్ ఉండడం ద్వారా మా స్కూల్లో ఒక మంచి దీన్ని స్టార్ట్ చేసినటువంటి ఇదివరకు వెంకటలక్ష్మి గారు కానీ, దాన్ని కొనసాగిస్తున్నటువంటి దిగ్విజయంగా కొనసాగిస్తున్నటువంటి శివమాస్టర్ కానీ, ఇవన్నీ కూడా గౌరవ ప్రధానోపాధ్యాయులు గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా ఈరోజు మంచి ఫలవంతమయ్యి ఆ రకంగా ప్రజల్లో ఒక మంచి మా పిల్లల్ని జాయిన్ చేసుకోండి, మా పిల్లల్ని మా ప్రైవేట్ స్కూల్లో, ఈ రకమైన చాలా ప్రైవేట్ స్కూల్స్ మేము చాలా ఫీజులు కడుతున్నాము కానీ అవి ఏవి లేవు, వాళ్ళకి ఇరుకు గదులు అనేటటువంటి ఒక వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేయడం, సరైనటువంటి వసతులు లేకపోవడం. మరి మన స్కూల్లో విశాలమైనటువంటి ప్రాంగణంలో 6 ఎకరాల ప్రాంగణంలో అన్ని రకాల వసతులతో ఇక్కడ ఉండడం, 5 పీడీలు ఉండడం, అలాగే కల్చరల్స్ లో కానీ, అలాగే పిల్లలకు కావాల్సినటువంటి అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్, సో కంప్లీట్ సైన్స్ కానీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇక్కడ ఈ స్కూల్లో జరుగుతుందనేటువంటి ఒక విజయవంతమైనటువంటి బోధన జరుగుతుందనే విషయాన్ని ప్రజలందరికీ కూడా మంచి చైతన్యం ఉంది. సో కాబట్టి వాళ్ళందరూ 6th నుంచి కానీ 7th నుంచి కానీ సంవత్సరం మా పిల్లల్ని మీరు జాయిన్ చేసుకుంటారా, ఎప్పుడు రావాలి, మేము ఎప్పుడు ఎలా ఉండాలి, సో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ ఉన్నాయని అనే విషయాన్ని వాళ్ళందరూ తెలుసుకోవడం, అడగడం. ఆ మేరకు చాలా మంది ఈ మధ్య కాలంలోనే దాదాపుగా 10 నుంచి 15 మంది జాయిన్ అయిపోవడం కూడా జరిగింది ఆల్రెడీ. ఈ మధ్య కాలంలో దాదాపుగా ఈ సంవత్సరానికి సంబంధించి ఒక 80 మంది 90 మంది ఆల్రెడీ ఎన్రోల్మెంట్ కూడా కంప్లీట్ అవ్వడం కూడా జరిగింది. సో నెక్స్ట్ June 12 నుంచి క్లాసెస్ ఎలాగో స్టార్ట్ అవుతాయి కాబట్టి సమ్మర్ లో కూడా మేము డెఫినెట్ గా పిల్లలకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి బోధన మీరందరూ కూడా ఆన్లైన్ ద్వారా, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా చేస్తున్నారనే విషయం మాకు తెలిసింది. సో ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఉంటుందని అడగడం, ఆ మేరకు మేము అందరం కూడా దానికి సంసిద్ధులు కావడం జరుగుతుందమ్మా. సో కాబట్టి మా స్కూల్లో ఈ సంవత్సరం కూడా ఎంత త్వరగా వస్తే మీ ద్వారా చాలా మంది ప్రజల్లో కూడా గ్రామ వేదికల మీద కూడా మేము చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా వచ్చి పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరు ఇంకొక ముగ్గురికి చెప్పి ఆ రకంగా చైతన్యపరిచి, సో ప్రజల యొక్క ఎవరైతే తల్లిదండ్రుల యొక్క విలువైనటువంటి సొమ్ముని, డబ్బులు ఎవరికి ఊరికి రావు కదా, కాబట్టి ఆ డబ్బులు ఎవరికి ఊరికే రాకూడదు దాని విషయాన్ని తెలుసుకొని మీరు అందరూ కూడా చాలా మందికి ఆ రకంగా చైతన్యపరిచి చక్కగా మరింత జడ్పీహెచ్ఎస్ నడుపూర్ని బలోపేతం చేసే విధంగా, అడ్మిషన్ మరింత పెరిగే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు రవిబాబు గారు.
థ్యాంక్ యూ ఎన్రోల్మెంట్ డ్రైవ్ గురించి మీ విశేషాలను చెప్పినందుకు, అంటే మీ అభిప్రాయాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, నీకే ధన్యవాదాలు. ఎందుకంటే ప్రత్యేకంగా మమ్మల్ని అడిగి మరి ప్రశ్నించి అడిగి మాకు అవకాశం